15,000 నుంచి 20,000 రూపాయల్లో ఒక మంచి ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి 20,000 రూపాయల్లో చాలా బ్రాండ్ నుంచి చాలా ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. వీటిలో టాప్ 3 బెస్ట్ ట్యాబ్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 20,000 రూపాయల్లో ఉన్న టాప్ 3 బెస్ట్ ట్యాబ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వచ్చేసి రెడ్మీ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి రెడ్మీ ప్యాడ్ 2. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 11 ఇంచెస్ వస్తుంది. డిస్ప్లేసే పెద్దగానే ఉంటుంది. మీరు ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ లేదంటే మీరు జనరల్ పర్పస్ మూవీ చూడడానికి ఓవరాల్ దీంట్లో డిస్ప్లేస్ మాత్రం పెద్దగానే ఉంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 హెచ్ఎస్ వస్తుంది. దాంతోపాటు 2.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లేనే చూసినారు. దీంట్లో డిస్ప్లే సైజ్ కానీ రెజల్యూషన్ మీరు మూవీ చూడడానికి ఆన్లైన్ క్లాసెస్కి ఓవరాల్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 8 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 5 MP ఉంటుంది. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. దీంట్లో మీరు ఫొటోస్ కానీ వీడియో కాలింగ్కి ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరేటెక్ హీలియో G100 అల్ట్రా ప్రాసెసర్ చేసినారు. ఇది మీరేటెక్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. దీంట్లో మీరు మీడియం రేంజ్ గేమ్స్ కానీ జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 9000 mAh బ్యాటరీ ఉంది. ప్లస్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ కూడా ఎక్కువ ఇచ్చినారు 9000 mAh అంటే. దాంతోపాటు మొత్తం దీంట్లో 4 స్పీకర్స్ ఉంటాయి, క్వాడ్ స్పీకర్స్. అది కూడా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మీరు ఏదైనా మూవీ చూసేటప్పుడు మ్యూజిక్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇవే రెడ్మీ ప్యాడ్ 2లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అన్ని కూడా మంచి ఫీచర్స్ చేసినారు. ఇప్పుడు ఈ ట్యాబ్ ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 2 మోడల్స్ వస్తాయి. ఒకటి వైఫై, ఇంకోటి వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. దీంట్లో వైఫై మోడల్ వచ్చేసి 4GB RAM ప్లస్ 128 14,000 రూపాయలకి వస్తుంది. మీరు ఈ వైఫై మోడల్లో సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ మీరు వైఫై ద్వారానే వాడుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. మీరు వైఫై ద్వారా వాడచ్చు, లేకుంటే సిమ్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 6GB RAM ప్లస్ 128 వచ్చేసి 16,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు. ఈ రెడ్మీ ప్యాడ్ వచ్చేసి 4G ట్యాబ్లెట్, ఇది 5G అయితే కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ట్యాబ్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి OnePlus బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి OnePlus ప్యాడ్ గో. దీంట్లో కూడా ఫీచర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 11.35 ఇంచెస్ ఉంటుంది. డిస్ప్లేసే కూడా పెద్దగానే ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కానీ మల్టీమీడియాకి ఓవరాల్ దీంట్లో డిస్ప్లేసే కూడా పెద్దగానే ఉంటుంది. దాంతోపాటు 90 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దాంతోపాటు 2.4K రెజల్యూషన్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే చూసి ఒక మంచి డిస్ప్లేని చూసినారు. డిస్ప్లేసే పెద్దగా ఉంటుంది, రెజల్యూషన్ కూడా బాగుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 8 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 8 MP ఉంటుంది. దీంట్లో మీరు ఫొటోస్ వీడియో కాలింగ్కి బాగానే ఉంటుంది కెమెరాస్ కూడా. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరేటెక్ హీలియో G99 ప్రాసెసర్. ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. మీకు డైలీ యూజ్కి మీడియం రేంజ్ గేమ్స్కి ఓవరాల్ దీంట్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్సే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 8000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు ఛార్జింగ్ కూడా స్పీడ్గానే అవుతుంది, 33 వాట్స్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మొత్తం మనకు క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి, 4 స్పీకర్స్. అది కూడా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ OnePlus ప్యాడ్ గో ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో కూడా మొత్తం మనకు 2 మోడల్స్ వస్తాయి. ఒకటి వైఫై, ఇంకోటి వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. దీంట్లో వైఫై మోడల్ వచ్చేసి 17,000 రూపాయలకి వస్తుంది. దీంట్లో మీరు ఓన్లీ వైఫై ద్వారానే కనెక్ట్ చేసుకోవాలా, సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. సెకండ్ వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. మీరు ఒకవేళ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండాలంటే ఈ వైఫై ప్లస్ సిమ్ ఉండే ఆప్షన్ తీసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. ఇది వచ్చేసి 4G ట్యాబ్, 5G ట్యాబ్ అయితే కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ట్యాబ్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ట్యాబ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి లెనోవో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి లెనోవో ఐడియా ట్యాబ్. దీంట్లో కూడా ఫీచర్స్ బాగున్నాయి. ఇది వచ్చేసి 5G ట్యాబ్. ఇప్పుడు నేను చెప్పిన 2 ట్యాబ్స్ కూడా 4G. ఇది వచ్చేసి 5G ట్యాబ్. మీరు ఒకవేళ 5G ట్యాబ్ కావాలనుకుంటే ఈ లెనోవో ఐడియా ప్యాడ్ అనేది చెక్ చేయండి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 11 ఇంచెస్ 90 హెచ్ఎస్ 2.5K డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లేనే. డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది, 11 ఇంచెస్. దాంతోపాటు 90 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్, రెజల్యూషన్ కూడా 2.5K రెజల్యూషన్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ కెమెరా 8 MP ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 5 MP ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరేటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది వచ్చేసి 5G ప్రాసెసర్, 4G అయితే కాదు. దీంట్లో మీరు 5G కూడా వాడుకోవచ్చు.
ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7040 mAh బ్యాటరీ ఉంటుంది. దాంతోపాటు 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మొత్తం క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది ఒక మంచి ఫీచరే, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తోనే వస్తుంది. ఇవే లెనోవో ఐడియా ప్యాడ్లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగున్నాయి. ఇప్పుడు ఈ లెనోవో ట్యాబ్ ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వైఫై మోడల్. మీ ఒకవేళ వైఫైనే పర్లేదంటే మీకు 17,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైఫై ప్లస్ స్మార్ట్ పెన్ను. మీరు పెన్ను ద్వారా డయాగ్రామ్స్ కానీ ఏదైనా నోట్ చేసుకోవడానికి మీకు పెన్ సపోర్ట్ కూడా వేస్తుంది. మీకు ఈ పెన్ను కూడా కావాలనుకుంటే 19,000 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైఫై ప్లస్ సిమ్. ఇది వచ్చేసి మీకు దీంట్లో 5G సిమ్ కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 20,000 రూపాయలు పెట్టినారు. ఈ ట్యాబ్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇవే మనకు ఈ 20,000 రూపాయలు ఉన్న టాప్ 3 బెస్ట్ ట్యాబ్స్. మీరు ఒకవేళ 15 నుంచి 20,000 రూపాయలు ఒక మంచి ట్యాబ్ కొనాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ట్యాబ్లో ఏదో ఒక ట్యాబ్ తీసుకోండి. అన్ని కూడా మంచి ట్యాబ్స్ అని చెప్పొచ్చు. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.